తెలంగాణలో మేయర్ చైర్మన్ ఎన్నికల రసవత్తరంగా సాగాయి. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ ఈ ఎన్నికలు జరగ్గా మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఇవాళ ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 11 మున్సిపాలిటీలో ఈ ఎన్నికలు వాయిదా పడినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలలో ఎన్నికల పోస్ట్ పోన్ అయినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మేయర్, చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ ఈ ఎన్నికలు జరగగా మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఇవాళ ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 11 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికలు వాయిదా పడినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు పోస్ట్ పోన్ అయినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మేయర్, చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ ఈ ఎన్నికలు జరగ్గా మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఇవాళ ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 11 మున్సిపాలిటీలో ఈ ఎన్నికలు వాయిదా పడినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలలో ఎన్నికలు పోస్ట్ పోన్ అయినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మేయర్ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అయితే పలు చోట్ల కొన్ని ఉద్రిక్తతల నడుమ కూడా ఎన్నికలు జరగగా మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. టోటల్ గా 116 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 11 మున్సిపాలిటీల్లో అయితే ఎన్నిక పోస్ట్ పోన్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ఏదైతే మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్ సంబంధించిన ఎన్నిక స్వతంత్రంగా సాగుతుందని చెప్పొచ్చు. అయితే కొన్ని చోట్ల ఉద్రిక్త నిర్వహణ కావచ్చు, అదేవిధంగా హైటెన్షన్ వాతావరణంలో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అదే ఇప్పటికీ కూడా ఈ హైటెన్షన్ వాతావరణం మధ్యలో 11 ఏదైతే మున్సిపాలిటీలు రేపటికి ఎన్నిక వాయిదా రేపటికి పడినట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ఎన్నికలు అంటే రేపు నిర్వహిస్తారు. అయితే ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రాహీంపట్నం, కాగజ్నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జైరాబాద్, ఇద్రోషం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు పోస్ట్ పోన్ అయినట్టు కూడా అంటే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇవి రేపు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇటు ఏదైతే తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నడిచిన పరిస్థితి. అయితే మాజీ మంత్రి ఎర్రవేలి దయాకర్ రావు ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ముగ్గుపుంద పరిస్థితి, స్వల్ప లాఠీ చార్జ్ కూడా జరిగింది. సో మరికొన్ని చోట్ల కూడా ఈ విధంగా జరిగిన నేపథ్యంలో కూడా వాయిదా వేయాలని కూడా కొన్ని చోట్ల పట్టుబడ్డాం. అదేవిధంగా కోరం సరిగా లేదంటూ కూడా వాదనలు ప్రతివాదనలు జరిగిన నేపథ్యంలో కూడా ఈ ఎన్నిక సమయం ముగిసిన నేపథ్యంలో కూడా రేపటికి వాయిదా వేశారు. 11 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా రేపు ఎన్నికలు నిర్వహిస్తారు. సో ఇప్పటికీ కూడా అన్ని మున్సిపాలిటీ పరిధిలో 144 శిక్షణ అమల్లో ఉన్న పరిస్థితి ఉంది. అదే కొన్ని చోట్ల పెద్ద ఎత్తున ఇటు అంటే ప్రధాన పార్టీలు కూడా వీటిని సీరియస్ గా తీసుకున్నారు. అదేవిధంగా క్యాంపుల నుండి కూడా నేరుగా వాహనాల నుండి అక్కడికి మున్సిపాలిటీలకు తరలించారు. అయితే ఆ ఎన్నిక సందర్భంగా చెలరేగినటువంటి ఈ గందరగోళ పరిస్థితుల నడుమ కూడా వాయిదా వేసారని చెప్పొచ్చు. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో రాళ్ల దాడి జరిగింది కూడా తెలిసిన, రాళ్ల దాడికి సంబంధించి ఒకరి గాయం కూడా జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని హైటెన్షన్ వాతావరణం ఉద్రిక్త నడుమ కూడా 11 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ ఎన్నిక అనేది వాయిదా పడిన నేపథ్యంలో కూడా రేపు ఈ చైర్మన్ ఎన్నిక అయితే జరుగుతుందని చెప్పొచ్చు. టేషన్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.